Hi, hi everyone. First movie of the Pongal season, Raja Saab మూవీ చూసేసాను. అండ్ మార్నింగ్ 8 o'clock షో హైదరాబాద్. అండ్ మూవీ చూసేటప్పటికి నాకైతే బాగుంది. చాలా చాలా బాగుందా అంటే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఫ్యామిలీ అండ్ సంక్రాంతి మూవీ అని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఏమీ బోర్ మూమెంట్ కానీ, లేకపోతే వేస్ట్ కామెడీ కానీ, లేకపోతే మనం ఎలా ఉంది ఏంట్రా అని అనుకునేలా ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఏమీ లేదు. అదే వేస్ట్ కామెడీ లాంటివి, లేకపోతే జబర్దస్త్ కామెడీ లాంటివి, అలాంటి వేస్ట్ కామెడీ ఏం కాదు. చాలా చాలా హెల్దీ కామెడీ ఉంది, చాలా బాగుంది. అండ్ వెరీ లిటిల్ హారర్ మూమెంట్స్ ఫస్ట్ హాఫ్లో. ఫ్యామిలీ మూవీ పరంగా అసలు చాలా నచ్చింది నాకైతే. ఫస్ట్ హాఫ్ వెరీ ఈజీగా గడిచిపోయింది, అలా వెళ్ళిపోయింది. సో సెకండ్ హాఫ్కి వచ్చేసేటప్పటికి సెకండ్ హాఫ్లో మంచి హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ హర్రర్ ఎలిమెంట్ అయిన వెంటనే ప్రతి హర్రర్ ఎలిమెంట్ అయిన ప్రతి సీన్ తర్వాత కూడా ఒక మంచి కామెడీ సీన్ లాగా, అంటే చూసేవాళ్ళు చిన్నపిల్లలు కానీ, లేకపోతే దెయ్యాలంటే భయం ఉన్న వాళ్ళు కానీ, హర్రర్ సినిమాలు ఎక్కువ అలవాటు లేని వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు చూస్తే ఎక్కువ భయపడకుండా ఉండడానికి అది చాలా ఈజీ చేసేస్తుంది అనమాట. అంటే వెంటనే నార్మల్ సీన్లోకి వచ్చేస్తాం అనమాట. అంటే ఒక గ్లిమ్స్ ఆఫ్ అట్లా భయపడేది అలా చూడగానే మళ్ళీ సెకండే మీరు వెంటనే నార్మలైజ్ అయిపోతారు, నార్మల్ స్టోరీలోకి వచ్చేస్తారు. అండ్ ఇంకోటి హైలైట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే సెకండ్ హాఫ్లో గ్రాఫిక్స్, మనం ట్రైలర్లో చూసే అన్ని గ్రాఫికల్ ఎలిమెంట్స్ లాంటివి కూడా చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. ఏది కూడా బడ్జెట్ తక్కువ కైండ్ ఆఫ్ మూవీస్ లాగా అలా ఏం కనిపించదు. ఆఫ్కోర్స్ ప్రభాస్ సినిమాలు అలా ఉండవు, అంత పెద్ద హీరో, ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ సినిమాలో ఇలా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయము. సో ఇట్ ఈస్ అప్ టు ద మార్క్, ఇట్ ఈస్ బార్ అప్ టు ద మార్క్, అప్ టు ద బార్. అండ్ మెయిన్ సినిమాలో మనం చెప్పుకోవాల్సింది మన ప్రభాస్ యొక్క కామెడీ టైమింగ్ అండ్ వెటకారం అనమాట. మనం ఏదైతే ఇప్పటిదాకా వింటూ వచ్చారో, లేకపోతే ప్రభాస్ గోదావరి సైడ్ కైండ్ ఆఫ్ ఉండే వెటకారం ప్రతి దాంట్లోనూ అసలు ఫస్ట్ హాఫ్ అంతా అలానే గడిచిపోయింది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా కొన్ని చోట్ల మీకు టచెస్ కనిపిస్తాయి. అది చాలా నచ్చింది, చాలా బాగుంది, చాలా సరదాగా ఉంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ అనమాట. అండ్ యాక్టింగ్ చేశారు ప్రభాస్ గారు. నిజంగా ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ సీక్వెన్స్ ఒకటి ఉంది. ఆ ఎమోషనల్ సీక్వెన్స్ దగ్గర మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు. ప్రిటీ మచ్ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ. చాలా బాగుంది. అండ్ చూడండి, అందరూ వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. అండ్ ఫస్ట్ మూవీ ఆఫ్ ది పొంగల్, ఇట్ ఈస్ ఏ సూపర్ హిట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ పండగకి ఖచ్చితంగా ఇది విన్నర్. ఇట్స్ నాట్ ఎనీ తక్కువ అని చెప్పని మనం చెప్పలేము. ఇట్స్ వన్ ఆఫ్ ది విన్నర్స్ ఆఫ్ ద పొంగల్ డిసైడ్ అయిపోయింది. సో ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళి చూడదగ్గ సినిమా. చాలా అంటే చాలా బాగుంది. పక్కాగా వెళ్ళండి, అందరూ వెళ్ళండి, థియేటర్స్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ.